హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ చూపించబోయే రెసిపీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా, స్పెషల్ అకేషన్స్కైనా వైట్ రైస్ లేదా పుల్కా, చపాతీ, రోటీ ఇట్లా దేంట్లోకైనా సరే సూపర్గా సూట్ అవుతుంది. అదే మసాలా మకానా కర్రీ. దీనికోసం ముందుగా కడాయిలో కాస్త ఆయిల్ హీట్ అయినాక 100 గ్రామ్స్ మకానా వేసుకొని రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని పూర్తిగా సిమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. తామర గింజలు కాల్చి చేసే ఈ మకానాలు మన దగ్గరకు వచ్చేసరికి ప్యాకింగ్ రూపంలో చాలా మెత్తగా అయిపోయి ఉంటాయి. కాబట్టి వీటిని డైరెక్ట్గా కర్రీలో వేయకుండా ఇలా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాతే కర్రీలో వేసుకోవాలి. వీటిని ఇలా ప్రెస్ చేసినప్పుడు బ్రేక్ అవ్వాలి. ఆ స్టేజ్కి వచ్చే వరకు మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసి సన్నని మంట మీద కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజ్ ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని సన్నని మంట మీద కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోగా మనం ఒక మిక్సీ జార్లో 3 యాలకులు, 2 అంగుళాల దాల్చిన చెక్క ముక్కలు 2, ఒక 4-5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో 5 పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెమ్మలు, అంగుళమంతా అల్లం ముక్కని కట్ చేసుకుని తీసుకోవాలి. నానబెట్టుకున్న 10 జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు ఒక పెద్ద సైజ్ టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు ప్లేస్లో నానబెట్టి పొట్టు ఒలుచుకున్న బాదంలైనా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసేసుకొని మిగతా ప్రాసెస్ చూసేసుకుందాము. మనం తీసుకున్న ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు సన్నని మంట మీదే ఫ్రై చేసుకోవాలి. తామర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లే కాకుండా ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. అంతేకాకుండా క్యాన్సర్ని కూడా నిరోధిస్తాయి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ కారము, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తామర గింజలు తినడం వల్ల ఇందాక చెప్పినట్టు క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా ఉండడమే కాదు, ఇప్పుడు చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా షుగర్ కూడా వస్తుంది కదా. ఈ తామర గింజల్ని వీక్లీ వన్స్ తింటే షుగర్ వ్యాధిని కూడా చాలా తగ్గించవచ్చు. ఇంకా చెప్పాలంటే దీనిలో పోషక విలువలు కూడా బోలెడన్ని ఉంటాయి. ఇవి ఇంకా చక్కగా ఫ్రై అయిపోయినాయి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. రెగ్యులర్గా తినే కూరలు బోర్ పుట్టినా వీకెండ్స్కైనా ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అడుగంటకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక కప్పులో ఫ్రెష్ కర్డ్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్డ్ని ఉండలు లేకుండా ఒక స్పూన్తో స్మాష్ చేసుకొని తీసుకోవాలి. దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. వీకెండ్స్లో కానీ లేదంటే ఖాళీ ఉన్నప్పుడు కానీ జీలకర్రని బాగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకున్నామంటే ఇలాంటి గ్రేవీ కర్రీస్లోకి బాగా యూజ్ అవుతుంది. గరం మసాలా యాడ్ చేసుకునే దానికన్నా కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకున్నామంటే కర్రీస్ టేస్టీగా వస్తాయి, గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు. ఈ గ్రేవీ కూడా బాగా ఉడికి ఆయిల్ కూడా పైకి తేలింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టీ గ్లాస్ అన్ని వాటర్ని యాడ్ చేసుకుందాము. మకానాతో ఇలా కర్రీనే కాకుండా స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, ఒకసారి దాన్ని కూడా చూసేయండి. వాటర్ అన్ని చక్కగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మకానాన్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మకానాలు లేస్గా ఉంటాయి కాబట్టి పైనే ఉంటాయి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ అంతా పట్టేదాకా ఒకసారి కలిపి గెరిటతో ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు దీనిలో కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. కసూరి మేతిని ఇలా చేత్తో కొంచెం నలిపి వేసుకోండి, అప్పుడే బాగా కర్రీకి పడుతుంది. దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇది ఇంకా జస్ట్ 2 మినిట్స్ ఉడికితే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారా 2 మినిట్స్ కల్లా ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాము. మకానాలు యాడ్ చేసుకున్నాక ఎక్కువసేపు కుక్ చేసుకోకుండానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అప్పుడే మనం కర్రీ తినేటప్పుడు మకానాలని నోటికి తగులుతూ బాగా రుచిగా ఉంటాయి. నాకైతే దీనిలో కొత్తిమీర లేకుండానే నచ్చింది, అందుకే నేను కొత్తిమీర యాడ్ చేసుకోలేదు. హెల్తీ అండ్ టేస్టీ కాంబినేషన్లో తక్కువ రెసిపీసే ఉంటాయి, దాంట్లో ఇది కూడా ఒకటి. నాకైతే ఈ కర్రీ చాలా ఫేవరెట్. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పళ్ళు లేని ముసలి వాళ్ళ వరకు దీన్ని బాగా ఇష్టపడతారు, ఎంజాయ్ చేస్తూ కూడా తింటారు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.